హలో అండి, ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. కొంచెం స్పైసీగా, ఎందుకంటే బాగా వర్షం పడింది కదా, ఏదైనా కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా. అంటే బాస్మతి రైస్ అయితే కంప్లీట్గా గ్లాస్ నిండా లేవు కాబట్టి వైట్ రైస్ కూడా కొంచెం వేసిన అనమాట. ఒక కప్పులో ఒక పావు అంతా ఈ బియ్యం తీసుకున్న తర్వాత 2 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ మనం వండుకోవడానికి వీలుగా వాటర్ అనేది పోసి పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఇంకా అన్నం ఒక 90% వరకు కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చల్లార్చి పెట్టుకోవాలి. దమ్ముకైతే వేయకూడదు. ఇంకా అన్నం ఒక జాలీలో వేసి చల్లార్చుకోవాలి, లేదా ఇలాగే గిన్నె పెడితే చల్లగా ఉంది కాబట్టి తొందరగానే చల్లారిపోతుంది. ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ గిన్నెలోకి ఒక 4 గుడ్లు అయితే కడిగేసి కొట్టి పోసుకున్నాను. ఒక్కోసారి సడన్గా కొట్టి పోస్తే పెంకులు పడతాయి కదా, ఇలా ముందుగానే గిన్నెలో కొట్టి పోసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టేశాను, బాగా హీట్ ఎక్కింది. ఇందులోకి అయితే ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి మొదటగా ఒక పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. దాని తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంక ఇందులోకి అయితే ఒక 3 పచ్చిమిరపకాయలు పెద్దయే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఒక గుప్పెడు తీసుకొని అది కూడా శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. వేసాక పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇలా కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు ఆయిల్లో బాగా వేగితే ఘాటు అనేది ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారం కూడా వేస్తున్నాను. వేసాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేపితేనే బాగుంటాయి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి, తగ్గితే మళ్ళీ తర్వాత రైస్లో వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇది బాగా వేగింది అనుకున్నప్పుడు ఇంకా గుడ్లు అయితే కొట్టి పోసుకున్నాం కదా గిన్నెలో, అవి కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు కలపకుండా ఉండాలి. అవి కొంచెం బాగా వేగుతాయి అన్నమాట. అప్పుడు కలుపుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది. పోసిన వెంటనే కలిపితే కనుక కొంచెం మరీ సన్న పొడిలాగా అస్సలు కనిపించదు. ఇలా ఆయిల్లో బాగా ఉడుకుతుంది కదా. ఇంక ఇందులో అయితే నేను ఇప్పుడు జీలకర్ర పొడి, అలాగే మిరియాల పొడి, కొన్ని ధనియాలు కూడా అందులోనే వేసి బాగా ఫ్రై చేసి పొడి చేశాను. అది కూడా ఇందులో వేసుకున్నాను. వేసుకున్నాక మరోసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని అయితే చల్లారిపోయింది కదా బాగా, ఆ రైస్ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉండాలంటే దీనిలోకి అయితే ఒక మసాలా మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను. మ్యాగీ మసాలా ఇందులో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ రేర్గా ఎప్పుడో ఒకసారి వాడుకోవాలి, మరి ఊరికే వాడితే కూడా అది మంచిది కాదు కదా హెల్త్కి మ్యాగీ మసాలా అనేది. ఇప్పుడు మరి కొంచెం ఉప్పు వేసుకున్నాను, తగ్గింది కాబట్టి. ఈ మ్యాగీ మసాలా మొత్తం కూడా ఇందులో వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత, అంటే ఇక్కడ నాకు గ్లాస్ బియ్యం కాబట్టి ఎగ్స్ 4 సరిపోయినట్టు లేవు, అంటే 6 వేయాలనుకుంటా. కాకపోతే మరీ అంతా కూడా ఎక్కువ తినొద్దు కదా అన్నట్టు నేను ఇట్లా వేసిన. ఇంకా అంతే. పైన అయితే కొంచెం మళ్ళీ పుదీనా, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఆ స్మెల్ అనేది. మూత పెట్టేస్తే వేడి మీదనే ఇంకా అంతే. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ గుడ్డ అయితే ఎక్కువగా కనిపించడం లేదు, ఎందుకంటే కొద్దిగా పసుపు వేశాను కదా అందువల్లనేమో. థ్యాంక్ యూ.